రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో వరి సాగు, తొలి దశలో చేపట్టాల్సిన కలుపు, ఎరువుల యాజమాన్యం. ఖరీఫ్ కి అనువైన ఆముదం రకాలు, ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి. లేగదూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అశ్రద్ధ వహిస్తే పాల దిగుబడి కోల్పోతామంటున్న పశువైద్యులు. వర్షాల కారణంగా చేపలకు వ్యాధులు సోకే అవకాశం, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. ఖరీఫ్ వరి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నార్లు పోస్తుండగా మరికొన్ని చోట్ల నాట్లు వేసేందుకు నార్లు సిద్ధమయ్యాయి. అయితే ప్రధాన పొలంలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది. మరి వరిలో కలుపు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ఏడాది రుతుపవనాలు సమయానికి అనుకూలంగా వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కాలువలు, చెరువులు, బావులు, బోర్ల కింద రైతులు వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం వరి నారుమడుల దశలో ఉంది. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు కలుపు, ఎరువుల యాజమాన్యం కీలకం. ముఖ్యంగా వరిలో రైతులను వేధిస్తున్న సమస్య కలుపు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటున్నాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. అయితే వరి నాటే విధానం బట్టి కలుపు పెరుగుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మందులు మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఏ కలుపుకు ఏ మందులను పిచికారీ చేయాలో తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. 25 నుంచి 30 రోజులప్పుడు మనం నాట్లు అనేవి పూర్తి చేసుకోవాలి. ఈ నారు పూర్తవగానే మనం కలుపు మందులు అనేది తప్పనిసరిగా చల్లుకోవాలి. 3 నుంచి 5 రోజులలోపు బ్యూటాక్లోర్ అనే మందు లీటర్ నుంచి లీటర్న్నర ఒక ఎకరానికి సరిపోతుంది. అదే ప్రెటిల్లాక్లోర్ అనే మందు 600 నుంచి 800 ml అనేది ఎకరానికి సరిపోతుంది. ఒకవేళ 3 నుంచి 5 రోజులప్పుడు వేసుకోలేనప్పుడు మనం 8 నుంచి 10 రోజుల వ్యవధిలో వేసుకోవడానికి ఇతర రకాల కలుపు మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో వచ్చేసి బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు, లేదా ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం బురద పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా మనకి 15 నుంచి 20 రోజులప్పుడు వచ్చే కలుపుని నివారించుకోవడానికి ఇతర రకాల కలుపు మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫెనాక్సిలం ప్లస్ సహెలోఫ్యాబ్ బ్యూటైల్ అనే మందు 800 ml 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఒక ఎకరానికి మనకి 48 కిలోల నత్రజనిచ్చే ఎరువులు, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేది అవసరమవుతాయి. మనం ఆఖరి దుక్కిలో దమ్ము చేయగానే 1 బస్తా DAP అనేది వేసుకోవాలి. అదేవిధంగా 15 కిలోల యూరియా మరియు 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. భాస్వరం మొత్తాన్ని ఎప్పుడైనా అడుగులో మాత్రమే వేసుకోవాలి. పైపాటిగా భాస్వరం ఎరువులు అనేవి వేసుకోకూడదు. యూరియాని 3 సమభాగాలుగా చేసుకొని అడుగులో ఒకసారి, పిలక దశలో ఒకసారి, చిరుపొట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. భాస్వరం అయితే నల్లరేగడి నేలలు అనుకోండి, ఒకటేసారి ఆఖరి దుక్కిలో 26 కిలోలు వేసుకోవాలి. అదే ఎర్ర నేలల్లో 2 సార్లు వేసుకోవాలి. ఆఖరి దమ్ములో 13 కిలోలు మరియు చిరుపొట్ట దశలో 13 కిలోలు అనేవి వేసుకోవాలి. రైతులు నత్రజని ఎరువును ఎక్కువగా వాడడం మరియు పొటాషియం అనేవి తక్కువగా వేస్తున్నారు. ఎరువులు అనేది సమతుల్యంగా వాడాలి. ఇలా పొటాష్ ఎరువులని తక్కువ వేయడం వల్ల చీడపీడలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి పొటాష్ ఎరువును కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎప్పుడైనా నీమ్ కోటెడ్ యూరియాని వాడుకోవాలి. మనం ఈ నీమ్ కోటెడ్ యూరియా వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు అనేవి ఎప్పుడూ పైపాటిగా వేయకూడదు. ఈ
ఫర్టిలైజర్స్ అనేవి ఎప్పుడైనా మనం బురద పొలంలో మాత్రమే వేసుకోవాలి. ఫర్టిలైజర్స్ వేసుకున్న తర్వాత 24 గంటల వరకు నీరు అనేది పెట్టకూడదు. పై విధమైన పద్ధతులు పాటించడం వల్ల మనకి అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్ట చివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడం, నీటి ఎద్దడిని తట్టుకొని మెట్ట ప్రాంతం రైతులకు మంచి ఆదాయ వనరుగా మారటంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ఆముదం విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కొద్ది విస్తీర్ణంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కొద్ది విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే ఈ ఖరీఫ్లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్ట పంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆముదాన్ని సాగు చేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకు విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగునీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. అయితే వర్షాధారంగా సాగు చేసే ఆముదంలో రకాల ఎంపిక కీలకం. ఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలు ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగులో ఉన్నటువంటి నూనె గింజ పంటల్లో ఆముదం పంట చాలా ముఖ్యమైనది. ఈ పంటని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు నాగర్ కర్నూలు కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, గద్వాల్ మరియు వనపర్తి, కొద్దిమేర రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలలో ఆముదం పంటని వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆముదం పంట యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వర్షాధారంగా తో పాటుగా ఆముదం పంటని యాసంగిలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే రైతులు ఎక్కువ మొత్తంలో దిగుబడి ఆశించినట్లయితే కనుక రబీలో అంటే యాసంగిలో ఈ ఆముదం పంటని సాగు చేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడిలో సాధించవచ్చు. సో మనకి అందుబాటులో ఉన్నటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి విడుదలైనటువంటి ICH5 అనేటువంటి సంకర్ రకము ప్రస్తుతం ఇది చాలా కొత్త హైబ్రిడ్. ఇది ఏంటంటే ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది, మరియు ఆకుకి 2 వైపులా కూడా మైనపు పూత కలిగి ఉంటుంది. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది మనకి ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఆముదంలో మనకి బెట్ట పరిస్థితులు ఎప్పుడైనా కానీ వర్షాలు ఆలస్యంగా అవడము లేదా 2 వర్షాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం, ఇటువంటి సందర్భాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ICH5 అనేటువంటి సంకర రకము రసం పీల్చే పురుగుల్ని కూడా ముఖ్యంగా పచ్చదోమని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కనుక మనము వర్షాకాలంలో సాగు చేసుకున్నట్లయితే దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి అనేది ఎకరానికి సాధించవచ్చు. ఈ హైబ్రిడ్ రకంతో పాటు ICH66 అనేటువంటి సంకర రకం కూడా ఇప్పుడు ప్రస్తుతము రైతుల పొలాల్లో చాలా పాపులర్ హైబ్రిడ్ ఇది. సో ఇది కూడా మనకి నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ నుంచి విడుదలవ్వడం జరిగింది. ఈ రకం కూడా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది, మరియు మైనపు పూత కూడా దీనికి ఆకుకి ఇరువైపులా ఉంటుంది. సో ఈ పంట దిగుబడిని గమనించినట్లయితే ఇది కూడా వర్షాధారంగా సాగు చేసినప్పుడు దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. సో ఈ రకము కూడా మనకి ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది, మరియు కొద్దిమేర పచ్చదోమ ఉధృతిని కూడా మనకి ఈ రకం అనేది తట్టుకుంటుంది. సో వీటితో పాటు మనకి PCH 111 అనేటువంటి హైబ్రిడ్ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి పాలెం నుంచి విడుదలవ్వడం జరిగింది. ఈ రకం ఏంటంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి హైబ్రిడ్ రకాలలో తొందరగా మనకి కోతకు వచ్చేటువంటి రకం. దాదాపు 90 రోజుల్లో మనకి మొదటి గెల అనేది కోతకి వస్తుంది. ఈ పంటని కూడా మనం వర్షాధారంగా సాగు చేసుకున్నట్లయితే మనకి దాదాపు 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. వీటితో పాటు సూటి రకాలు, మనకి సంకర రకాలతో పాటు ఆముదంలో సూటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సూటి రకాల విషయానికి వచ్చినట్లయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి
PCS 262, దీన్ని ప్రగతి అనే రకం, ప్రగతి అని కూడా అంటారు. సో ఈ రకం ఏంటి అంటే మనకి వర్షాధారానికి చాలా అనువైనటువంటి రకము. సో ఈ రకము ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఆకు కింది వైపు మాత్రమే మైనపు పూత అనేది ఉంటుంది. సో ఈ పంటని కనుక సాగు చేసుకున్నట్లయితే వర్షాధారంగా దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇదే విధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానమే కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నట్లు నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి కూడా మనకి కొన్ని హైబ్రిడ్స్, కొన్ని సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే DCH 519. ఈ యొక్క హైబ్రిడ్ రకం ఏదైతే ఉందో ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా కొద్దిమేర 90 రోజుల్లోనే పంట అనేది చేతికి వస్తుంది. సో ఈ పంట మనకి దాదాపు వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. వీటితో పాటు DCH 177 అనేటువంటి సంకర రకం కూడా మన నూనె గింజల పరిశోధనా స్థానం విడుదల చేయడం జరిగింది. ఇది ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఆకుల మీద ఏ విధమైనటువంటి మైనపు పూత ఉండదు. సో ఈ రకం ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. వర్షాధారానికి చాలా అనువైనటువంటి హైబ్రిడ్ రకము. సో ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు మనకి దాదాపు 6 క్వింటాల వరకు దిగుబడి మనకి లభిస్తుంది. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి మన హైబ్రిడ్స్ ఏవైనా కానీ మనకి వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు సరాసరి ఒక 6 క్వింటాల వరకు దిగుబడి అనేది మనకి సాధించవచ్చు. రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఇంకా కొద్దిమేర 1 నుంచి 2 క్వింటాలు ఇంకా అధిక దిగుబడిని కూడా సాధించే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలా మంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబర్చడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుపడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడి పశువుగా అంది రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి పెయ్య దూడలే రేపటి పాడి పశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్య దూడల సంరక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. మొదటి 3-4 మాసాల వయసు అత్యంత కీలకమైనది. కాబట్టి శాస్త్రీయంగా చేపట్టే దూడల పోషణ మందవృద్ధికి నాంది. ఆరోగ్యవంతమైన లేగదూడల పెంపకం డైరీ అభివృద్ధికి పునాది లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సత్యాన్ని గమనించని చాలా మంది రైతులు పాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత పశువుల మేపు భారమై కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి లేక అనతి కాలంలోనే డైరీలను మూసివేస్తున్నారు. ముఖ్యంగా దూడల పెంపకంపై ఉన్న నిర్లక్ష్యం వల్ల ఏటా 20 నుండి 30% పైగా మరణాలు సంభవిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పాడి పరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడడమే తప్ప దూరదృష్టి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మేలుజాతి లేగదూడల సంరక్షణకు పాడి గేదెలు లేదా ఆవులు చూడితో ఉన్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని పుట్టిన 1.5 వరకు సంరక్షించగలిగితే 2వ ఏట చూడి కట్టి పాడి పశువుగా అందివస్తుంది. లేగదూడల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు మండల పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి బసవశంకర్రావు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏటా 30% లేగదూడలు ఈ యాజమాన్య పద్ధతులు సరైన పాటించడం వల్ల చనిపోతూ ఉంటాయి. మరి పడదూడల్లో మరి 30% మరణాలు ఉన్నట్టే మరి రైతుకి పూర్తిగా ఆర్థికంగా నష్టపోతాడు. సో వీటన్నిటిని అధిగమించాలంటే మరి కొంత యాజమాన్య పద్ధతులు పాటించాలన్నమాట లేగదూడల్లో. ఆ లేగదూడల్లో వచ్చే వ్యాధుల విషయానికి వచ్చినట్టయితే మొట్టమొదటి మనకి ఏలికి పాములు. దూడల్లో నట్టల బెడద అనేది తల్లి గర్భంలో ఉండగానే ఈ యొక్క ఏలికి పాములు అనేది మనకి దూడకి ఏర్పడతాయి అన్నమాట. ఆ తల్లి గర్భంలో నుంచి ఈనిన తర్వాత దూడ బయటకు వచ్చిన తర్వాత ఆ 10 నుంచి 15 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా దూడలకు ఈ యొక్క నట్టల నివారణ మందులు తాపించాలన్నమాట. లేకపోతే ఈ యొక్క దూడ ఏదైతే ఉందో నట్టలతో బాధపడుతున్న దూడ ఏదైతే ఉందో ఆ దూడ ఆ యొక్క చర్మం బిరుసుగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు లెక్కపరుచుకొని ఉంటాయి. పొట్ట ఏదైతే ఉందో పొట్ట కిందకి వేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా తెల్లగా విరోచనాలు అవుతూ ఉంటాయి. దీంతోపాటు రోజు రోజుకి దాని యొక్క ఎదుగుదలలో కూడా బాగా మనకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అశ్రద్ధ చేసినట్లయితే దీనికి ఒక రకమైన శరీరం నుంచి విష పదార్థాలు రిలీజ్ అయ్యి ఒక ఫిట్స్ మాదిరిగా అంటే మనకు మూర్ఛ రోగం వచ్చినట్టు దూడలు పడుకొని కాళ్ళు గిలగల కొట్టుకొని చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి
పుట్టిన ప్రతి దూడకి కూడా విధిగా పశుపోషకుడు కూడా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా విధిగా 10 నుంచి 15 రోజుల లోపల ఏలికపాముల నివారణ మందులు తాగించాలి. ఆ తర్వాత ప్రతి 21 రోజులకి ఒకసారి కూడా ఏలికపాముల మందుని 3 నెలల వయసు వచ్చే వరకు కానీ తాగించినట్లయితే మనం ఈ నట్టల నివారణ నుంచి నట్టలు ఏదైతే ఉండేవో వాటి నుంచి మనం బారి నుంచి మనం దూడల్ని కాపాడుకోవచ్చు. దీంతోపాటు తెల్ల విరోచనాలు. సాధారణంగా దూడల్లో తెల్ల విరోచనాలు అనేది మరి పాలు ఒక దూడకి సరాసరి దాని యొక్క శరీర బరువులో 1/10 వంతు పాలు తాగించాలి. అంటే ఒక 25 కేజీలు ఉన్న దూడకి 2.5 లీటర్ల పాలు మనం రోజు దానికి త్రాగించాలి. కొన్ని సందర్భాల్లో రైతులు ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో పాలు త్రాగించడం వల్ల ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ దూడల్లో ముఖ్యంగా పుట్టిన 20 నుంచి 25 రోజుల లోపల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన దూడల్లో తెల్లగా విరోచనాలు, బాగా దుర్గంధంతో కూడిన విరోచనాలు అవ్వటం, మరి పాలు తాగకుండా మెత్తగా ఉండడం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క దూడలు చనిపోయే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇంకో విషయానికి వచ్చినట్టయితే మనకి ఏదైతే పాలు పొదుగుతో మనం పాలు పిండేటప్పుడు తల్లి యొక్క చన్ను మరి ఆ పొదుగుని కానీ మనం పొటాషియం పరమాంగనేట్ కానీ అదేవిధంగా మనకి యాంటీబయాటిక్ లిక్విడ్తో కానీ యాంటీసెప్టిక్ లిక్విడ్తో కానీ మనం క్లీన్ చేసినట్టయితే మరి ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఈకోలై అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ దూడలకి ఈ తెల్లపారుడు అనే వ్యాధి సోకుతుందన్నమాట. సో అలాంటివి రాకుండా నివారణ చేసుకోవాలంటే మనకి ఈ పొదుగు ఏదైతే ఉందో ఆ పొదుగుని పాలు పిండిన తర్వాత పాలు పిండక ముందు మనం పొటాషియం పర్మాంగనేట్ ద్రావంతో మనం కానీ డిప్పింగ్ చేసినట్లయితే ఈకోలై అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఈ తెల్ల విరోచనాల వ్యాధి నుంచి మనం దూడలను కాపాడుకోవచ్చు. మరలా మరి మొదటి 3 రోజులు పుట్టిన తర్వాత మొదటి 3 రోజులు ఏదైతే ఉందో ఆ 3 రోజులు జున్ను పాలు కానీ మనం దూడకు కానీ తాపించినట్లయితే మనకి ఈ తెల్ల విరోచనాల యొక్క వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. తద్వారా మన దూడలు బాగా బలంగా పెరిగి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. గర్భంలో ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చే వ్యాధుల్లో వచ్చేది మనకి బ్రూసెలోసిస్ అనే వ్యాధి ఒకటి ఉంటుంది. అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి అన్నమాట. సో ఈ బ్రూసెలోసిస్ అనే వ్యాధి అనేది మనకి ఎక్కువగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, వ్యాధిగ్రస్తమైన ఆబోతులు ఏదైతే ఉందో మన పాడి పశువులు మనకు ఎదగా ఉన్నప్పుడు మనం ఆబోతుల ద్వారా మనం వాటిని దాటిస్తాం. ఆ బ్రూసెలోసిస్ వ్యాధితో సోకిన ఆబోతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉన్న ఆ యొక్క పశువులను దాటినప్పుడు తద్వారా మనకు ఆ వీర్య కణాల ద్వారా మనకి ఈ బ్రూసెల్లా వ్యాధి ఆ పాడి పశువులకు వచ్చి పాడి పశువులు మరి సూడు నిలబడిన తర్వాత సూడు మీద చివరి 3 నెలలు ఏదైతే ఉందో 7, 8, 9 నెలల్లో గర్భం ధరించిన 7 నెలల్లో మనకి ఇసుకపోయే ప్రమాదం ఉంది. మరి చివరి 7, 8, 9, 10 మాసాల్లో ఇసుకుపోయినట్లయితే మనం ప్రాథమికంగా బ్రూసెలోసిస్ వ్యాధిలో మనం బాధపడుతుందని చెప్పి గుర్తించవచ్చు. అదే మనం కానీ ఆబోతులను కానీ గమనించినట్లయితే కీళ్ళవాపు, వృషణాల వాపు, పుట్టిన దూడలు వెంటనే చనిపోవటం, ఆ తర్వాత ఆ యొక్క పాడి పశువు ఏదైతే మాయ వేయకపోవటం, మాయల నుంచి కూడా కొంత రకమైన దుర్గంధం ఉండటం, ఇవన్నీ కూడా మనం ప్రాథమికంగా గమనించవచ్చు. వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టి తద్వారా ఈ బ్రూసెల్లా వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. వానాకాలంలో వర్షం కారణంగా నీటి మట్టం పెరగడం, నీటి నాణ్యత తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీంతో చేపలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేపల పెంపకందారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాలికల్చర్ విధానంలో చేపల పెంపకంలో చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఆక్వాకల్చర్ టెక్నీషియన్ దివాకర్ రెడ్డి. వర్షాకాలంలో చేపల పెంపకం చేసేటప్పుడు నీటి నాణ్యతను, చేపల ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా గమనించాలి. వర్షపు నీటిలో కలుషితాలు మరియు ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నందున చెరువులను పరిశుభ్రంగా ఉంచడం, నీటి నాణ్యతను పరీక్షించడం ముఖ్యం. అధిక వర్షాల కారణంగా చేపలు ఆహారం సరిగా తీసుకోకపోతే వాటి బరువు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చేపలకు సరైన ఆహారం అందించడం, అధిక వర్షాల నుండి రక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి pH స్థాయిని క్రమం తప్పకుండా పరీక్షించాలి. నీటిలో ఆక్సిజన్ స్థాయిని కూడా పరిశీలించాలి. ముఖ్యంగా పాలికల్చర్ విధానంలో మిశ్రమ చేపల పెంపకం చేపట్టేటప్పుడు పెంపకందారులు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు ఆక్వాకల్చర్ టెక్నీషియన్ దివాకర్ రెడ్డి. పాలికల్చర్లో మనకు మామూలుగా ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఈ 3 పంటలు ఉంటాయి. ఈ 3 పంటల్లో మనం వర్షాకాలంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవడం, అలాగే డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సరైనటువంటి జాగ్రత్తలు, టెక్నీషియన్ సలహాలతో వర్షాకాలంలో కూడా సక్సెస్ఫుల్గా క్రాప్ని హార్వెస్ట్ చేయవచ్చు. అలాగే చలికాలంలో కూడా
మనం సరైనటువంటి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్ కల్చర్ కంటే పాలికల్చరు అనేది సక్సెస్ఫుల్గా మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఆక్వాకల్చర్ ప్రధానంగా వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే మేజరు ఏరేషన్ అనేది మనం ఆక్సిజన్ లెవెల్స్ అంటాం, డిఓ లెవెల్స్ అంటాం. డిఓ లెవెల్స్ అనేది మినిమం 4 ppm అనేది ఉండాలి. 4 ppm ఉండాలంటే మనం చెరువు యొక్క విస్తీర్ణం కానీ వాటర్ యొక్క డెప్త్ కానీ వాటర్ యొక్క క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి అదనంగా ఏంటంటే ఏరేటర్స్ అనేవి కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఏరేషన్ సఫిషియెంట్గా ఉంటుందో మ్యాక్సిమం మనం 50% అనేది డిసీజ్ని అవాయిడ్ చేసినట్టే. అలాగే ప్రోబయోటిక్స్ ఈరోజు మనం ప్రతిదీ కూడా మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రోబయోటిక్ అనమాట. ఇది మన హ్యూమన్ బాడీస్కి ఈ చేపను కానీ రొయ్యని కానీ తినే వాళ్ళ బాడీస్కి అనమాట చాలా హెల్దీ అనమాట. అలా ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రతి మెటీరియల్ కూడా మనం యాంటీబయాటిక్ ఏమి వాడకుండా ప్రోబయోటిక్స్తో మనం కల్చర్ చేస్తాం. అలాగే పాలికల్చర్లో కూడా మనం వినూత్నంగా ఇప్పుడు ప్రతి వారం ప్రోబయోటిక్ కల్చర్ ఇస్తూ ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. డిసీజెస్ అనేవి మనకి మామూలుగా పాలికల్చర్లో ఈ వింటర్లో చూసుకున్నట్లయితే మనకి పెయిన్ అని అంటామండి. పెయిన్ అనేది పాలికల్చర్లో కానీ మీరు ఫిష్ విత్ మన వనామీ సీడ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే పెయిన్ ఎదటి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెయిన్ యొక్క లార్వే కానీ ఎగ్ని కానీ ఏంటంటే ఈ వనామీ అనేది తినేస్తూ ఉంటుందండి. ఇంకా ఏరేషన్ ఈ ప్రోబయోటిక్ ఉండడం వల్ల ఏంటంటే ఫిష్ కూడా ఏంటంటే ఇమ్యూన్ బేస్ ఉంటుంది అనమాట. ఫిష్ కూడా ఏంటంటే ఎక్కువ ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఏంటంటే డిసీజ్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ డిసీజ్ వచ్చినా సరే ఏంటంటే వితిన్గా 1 వీక్లో అది రికవరీ అవుతుందండి. పాలికల్చర్లో ముఖ్యంగా మనం తెల్ల చేప వచ్చేసరికి ఎకరాకి 2 నుంచి 3 వేలు వేస్తున్నాం అండి. అలాగే రూప్చంద్ వచ్చేసరికి 300 వేస్తున్నాం. తెల్ల చేపలో మనకు రకాలు ఏంటంటే శీలావతి ఎకరాకి 2500 కాడికి వేస్తున్నాం. కట్ల అనేది ఎకరాకి 300 నుంచి 400 వేస్తున్నాం. గడ్డి చేపలు వచ్చేసరికి ఒక 60 వేసుకుంటున్నాం అండి. అలాగే వనామీ సీడ్ వచ్చేసరికి ఏంటంటే ఎండాకాలంలో ఎకరాకి 80,000 వేస్తున్నాము. ఈ వర్షాకాలం చలికాలం ఏంటంటే 50 నుంచి 60,000 కాడికి వనామీ సీడ్ వేస్తున్నాము. ఈ పాలికల్చర్ వచ్చేసరికి క్రాప్ పీరియడ్ వచ్చేసరికి అంటే 6 to 7 months అండి. 6 to 7 monthsలో వచ్చేసరికి ఈ ఫిష్ అనేది ఆల్మోస్ట్ కేజీ నుంచి కేజీ 200 కేజీ 300 సైజు పెరగడం జరుగుతుంది. పాలికల్చర్ వచ్చేసరికి ఏంటంటే మనం 100 కౌంట్ నుంచి 40 కౌంట్ వరకు వెళ్తున్నాం. 100 కౌంట్ నుంచి మిడిల్ పార్సల్ హార్వెస్ట్ చేసుకుంటా ఫైనల్గా మనం 50 కౌంట్ 40 కౌంట్ అనేది హార్వెస్ట్ చేయడం జరుగుతుందండి. టోటల్గా ఎంటైర్ క్రాప్లో ఫర్ 6 to 7 months పీరియడ్లో మనం పర్ ఎకరాకి 5 టన్నులు చేప ప్లస్ 1.5 టన్నుల నుంచి 2 టన్నుల కాడికి వనామీ అనేది పట్టుబడి పడుతున్నామండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఎక్స్క్లూజివ్ మనం రొయ్యలు పండించినా సరే మ్యాక్సిమం ఎకరాకి 3 టన్నుల కంటే ఎక్కువ రొయ్యలు పండించలేకపోతున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పాలికల్చర్ వల్ల ఏమవుతుందంటే ఆ రైతుకి ఎక్కువ ఈల్డింగ్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యి అలాగే ఎక్కువ మందికి పని కల్పించే ప్రయోజనం కూడా కలుగుతుందండి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 040 30101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించి మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.